brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఎంపీ ఈటెల విమర్శలు చేశారు. ప్రాంతీయ పార్టీలో సామాజిక న్యాయం గురించి మాట్లాడటం అనవసరమన్నారు. బీఆర్ఎస్ టీడీపీలో ఆ కుటుంబ సభ్యులకు తప్ప వేరే వాళ్లకు సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు. బీసీల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ఇప్పటిదాకా బీసీనో ఎస్సీనో ఎస్టీనో ఎందుకు సీఎం చేయలేదని ప్రశ్నించారు ఈటెల. బీసీల గురించి మాట్లాడుతున్నాడు, దేశాన్ని పాలించిన ఎవడండి? నేను మన పార్లమెంట్ అడిగినా, నువ్వు మాట్లాడుతున్నావు ఈ దేశాన్ని ఈ 77 సంవత్సరాలు పరిపాలిస్తే దాన్ని 48-49 సంవత్సరాలు పాలించింది కేవలం కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. మరి 50 సంవత్సరాలు పాలించినవు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు 1956 ఇవాళ 2025 దాదాపు 70 సంవత్సరాలు, 69-70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల చరిత్రలో దాదాపు 40-45 సంవత్సరాలు పాలించిన నువ్వే కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయకపోతుంది, ఒక్క బీసీ ముఖ్యమంత్రిని ఎవడడం వచ్చింది నీకు? ఒక ఎస్టీ ముఖ్యమంత్రి చేయకపోతుంది, ఇలా మైనార్టీల గురించి ఉరకపోతావు కదా, ఒక మైనార్టీ ముఖ్యమంత్రి చేయకపోతుంది. నీలం సంజీవ్ అయ్య పాపం ఎస్సీ కొద్ది రోజుల పాటు ముఖ్యమంత్రి అని తప్ప ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఒక ఎస్టీకో ఒక మైనార్టీకో ఒక ఓబీసీకో ముఖ్యమంత్రిని చేసే చరిత్ర ఉందా? ఆలోచించండి, చేయండి, మీరు లెక్క తీయండి. ఇంతమంది ముఖ్యమంత్రులు మారినారు, ఎవరైనా ప్రాంతీయ పార్టీలు అయితేనే వాళ్ళ కుటుంబ పార్టీలు కాబట్టి వాళ్ళ కుటుంబం ఉన్నంత వరకు వాళ్ళు గెలిచేంత వరకు వాళ్ళే ఉంటారు కదా, దాంట్లో ఇంకో కులానికి ఆస్కారం లేదు. ఆ పార్టీలలో సోషల్ జస్టిస్ గురించి మాట్లాడమే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టుకునేదే ఆ పార్టీ, టీడీపీ పార్టీ వాళ్ళ స్వభావం, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ స్వభావం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. డ్రామా కంపెనీ కాదిది, ప్రజలతో చెలగాటమాడద్దు అన్నారు. ప్రభుత్వ సర్వేలో నిజాయితీ ఉంటే రీసర్వే ఎందుకని ప్రశ్నించారు. ఇక హామీల విషయంలో రేవంత్ సర్కార్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు ఈటెల. ఒక నిజంగానే నీ నిజాయితీ ఉండి నీ రిపోర్టు కరెక్టే అయితే ఎందుకు ఇవాళ మళ్ళీ సెకండ్ టైంలో పోతా ఉన్నావు? అంటే ఏదో బ్లఫ్ చేసి మోసం చేసి టిమ్మిని బమ్మి చేసి నేనేదో ఛాంపియన్ అని చెప్పుకునే ప్రయత్నం చేసినావు, కానీ ప్రతి నిర్ణయం బూమరాంగ్ అవుతుంది. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీగా మోసం చేయి, డ్రామా కంపెనీ కాదు ఇది. ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. అందుకనే ఓటు వేసినప్పుడు ప్రతిదీ కూడా కౌంట్ చేసుకోవాలి, తర్కించుకోవాలి. ఎవడు మనోడు, ఎవడు మందోడు, ఎవడు మాట చెప్పి తప్పటోడు, ఎవడు మాట ఇస్తే కట్టుబట్టోడు అనేది ఉండాలి. మోడీ గారు ఉన్నారు, సచ్చినా అమెరికాని హామీ లేదు, ఇచ్చిందంటే 100% అమలు కావాలి. ఈయన హామీలనే అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. వీళ్ళేమో డ్రామా కంపెనీ ఎన్నికలు ఓటెక్కదాకా ఓడమల్ల